నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రథమరంగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూముల కొలతల ప్రక్రియ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దేవాలయానికి సంబంధించిన సుమారు 10 ఎకరాలు 29 సెంట్ల భూమిని అధికారులు కొలతలు వేయడంతో పరిసర ప్రాంత రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా అకస్మాత్తుగా కొలతలు వేయడం ఎందుకు జరుగుతోంది అనే అనుమానాలతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా దేవాలయ భూమిలో ఉన్న రహదారి అంశం వారిలో మరింత సందేహాలను రేకెత్తించింది. రోడ్డుకు అవకాశం ఇవ్వకపోతే పరిస్థితి ఏమవుతుంది అంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చలంబాబు మాట్లాడుతూ దేవాలయానికి చెందిన భూముల కబ్జాలకు గురికాకుండా కాపాడేందుకు ఈ కొలతలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసు బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే దేవాలయ భూమికి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరుతూ సహకరించిన వారి పేర్లు కాంపౌండ్ వాల్పై పొందుపరుస్తామని తెలిపారు. ఇక ఇదే సమయంలో దేవాలయం సమీపంలో ఉన్న మాజీ చైర్మన్ నావాన్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకుని తమ భూములకు సంబంధించిన కొలతలు వేయించుకున్నారు. దేవాలయ భూముల పరిరక్షణ చర్యలు ఒకవైపు కొనసాగుతున్నా మరోవైపు రైతులు నెలకొన్న అనుమానాలు, భయాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. కరెక్ట్ కొలదా ఒక ఇంచు కూడా వద్దు నాకు. సిఐ వేణుగోపాల్ వారు, ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ గారు, వారి సిబ్బంది బందోబస్తుతో దేవస్థానం అధికారులు అందరూ కొలతలు వేయడం జరిగింది. హద్దులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ దేవస్థానం హద్దు నుండి ఈ పడమటి వైపు అంటే కుందు నది వైపు చాలామంది రైతులవి పొలాలు ఉన్నాయి. అయితే ఆ రస్తా విషయంలో దేవస్థానం అధికారులు, రస్తా హక్కుల విషయంలో రైతులు, దేవస్థానం అధికారులు కొంత మాకు రస్తా లేకుంటే ఎట్లా అని చెప్పి రైతులు అడగడం, సిఏ గారి దగ్గరికి మేమంతా కూర్చొని సిఏ గారు రస్తా రైట్స్ ఉన్నాయా లేదా అనే విషయాలు అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి దాని ప్రకారం న్యాయ ప్రకారము ఇబ్బంది లేకుండా చేస్తాం. ఒకవేళ రస్తా హక్కులు లేకుంటే మానవతా దృక్పథంతో రైతులకు రస్తా చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారి కమిషనర్ దృష్టికి ఈ విషయం తీసుకొని పోయి, అలాగే గౌరవనీయుల మంత్రి గారు స్థానికంగా మక్కా యాత్రలు ఉన్నారు. వారు మక్కా యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతులు, దేవస్థానం అధికారులు, సర్వే అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు, పాలక మండలి అందరం కూర్చొని రైతులకు ఇబ్బంది లేకుండా దేవస్థాన స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొని మంత్రి గారు ఏం నిర్ణయిస్తారో దాని ప్రకారం మేము ఫాలో అయ్యాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొలతలు అయిపోయినాయి. రాయితో చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ఈ రస్తా గుండా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు కొంత ముందుకొచ్చారు. ప్రహరీ గోడ మేము సొంతంగా కొంత వారి డొనేషన్తో నిర్మించేదానికి 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు రాయి గోడ నిర్మాణం చేయాలని మేము సూచించడం జరిగింది. ఒక దాత 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు రాయి కడకం గోడ కట్టి ఆ దాత పేరు రాసుకోవచ్చు. మేము అవకాశం ఇస్తాము. మాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. వారి సొంత ఖర్చులతో 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు నిర్మాణం లేదు, మేము నిర్మాణం చేయలేము, దగ్గరుండి కట్టియలేము అన్నవారు అంతమైన రాళ్ళు, ట్రాన్స్పోర్టు, ఇసుక, సిమెంటు, లేబరు ఎంత అవుతుందో అంతే అమౌంట్ ఇస్తే మేము నిర్మించి మీ పేరు ఆ గోడ పైన అంటే ఆ 20 అడుగులకు ఒక పేరు, 20 అడుగులకు ఒక పేరు చొప్పున ప్రహరీ గోడ పూర్తి చేయాలనేది మా ఆలోచన, పాలక మండలి ఆలోచన, అధికారుల ఆలోచన. దయచేసి దాతలు దేవస్థాన అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. పెద్దలు మంత్రి గారు వచ్చిన తర్వాత, ఫరూక్ గారు వచ్చిన తర్వాత ఈ విషయంపై చర్చించి అధికారులు,
వారు పెద్ద ఆయన నిర్ణయించిన మేరకు మేము రైతులు ఇద్దరం ఏకపక్షంగా వినాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రహరీ గోడకు దాతలు సహకరించాలని కోరుతున్నాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.